ఒక వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడనుకుందాం. ఉమ్, అతని చర్మం రంగు బాగా ముదురుగా మారిపోయింది. అవును. ఎముకలు విపరీతంగా అరిగిపోయాయి. హార్మోన్లన్నీ అదుపు తప్పాయి. ఉమ్, సో ఇదంతా చూసి ఎవరైనా సరే మెదడులో ఏదో ట్యూమర్ ఉందేమో అనుకుంటారు కదా. ఖచ్చితంగా. ఎవరికైనా ఫస్ట్ వచ్చే థాట్ అదే. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ఉమ్, ఆ సమస్య మెదడులో కాదు. ఆ ఎక్కడో ఊపిరితిత్తుల్లో దాగుకున్న ఒక చిన్న క్యాన్సర్ కణితి వల్ల వస్తోందని తెలిస్తే ఎలా ఉంటుంది? అంటే అదొక ఫేక్ ఐడి కార్డు పెట్టుకుని మెదడు చేసే పనిని తాను చేస్తూ శరీరాన్ని మోసం చేస్తోందనమాట. ఓ, ఈ ఫేక్ ఐడి కార్డ్ కాన్సెప్ట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అదే కదా. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఉమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే కంటికి కనిపించని మన హార్మోన్ల నెట్వర్క్ దారి తప్పితే ఉమ్, ఇలాంటి నమ్మశక్యం కాని వింతలు ఎన్ని జరుగుతాయో మన ముందున్న సోర్సెస్ ఆధారంగా విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే మన శరీరం ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. ఎక్కడో ఒక మూల ఉత్పత్తి అయ్యే చిన్న మాలిక్యూల్స్ ఇంకెక్కడో ఉన్న అవయవాలను శాసిస్తుంటాయి. సో ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదో ఒక మెకానికల్ ఎంజిన్ కాదు. ఇది చాలా చాలా సున్నితమైన నెట్వర్క్. నిజమే. అది ఏ మాత్రం డిస్టర్బ్ అయినా సరే కిడ్నీల పనితీరు నుండి మొదలుపెడితే మన భావోద్వేగాల వరకు అంతా తారుమారవుతుంది. హ్మ్, ఈ కెమికల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ముందుగా మనం రోజు వినే గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ వ్యవహారం గురించి చూద్దాం. మన కండరాలు గ్లూకోజ్ని వాడుకోవాలంటే బేసిక్గా కణాల తలుపులు తెరుచుకోవాలి. రైట్. దానికోసం గ్లూట్4 అంటే GLUT4 అనే ఒక గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ కణం పైభాగానికి వస్తుంది కదా. ఇన్సులిన్ తలుపులు తెరుస్తుంది. కానీ ఆసక్తికరంగా మనం వ్యాయామం చేసినప్పుడు కండరాలు సంకోచించడం వల్ల కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయంటారు. అవును. అంటే ఇన్సులిన్ లేకపోయినా వ్యాయామం ద్వారా గ్లూకోజ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ ఇన్సులిన్ అనేది ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తుంది అనుకుందాం. ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ ఇవ్వగానే కార్లు ఎలాగైతే ముందుకెళ్తాయో ఇన్సులిన్ రాగానే రక్తంలోని గ్లూకోజ్ కణాల్లోకి వెళ్తుంది. రైట్. సాధారణ మనిషిలో రక్తంలో గ్లూకోజ్ తగ్గగానే ప్యాంక్రియస్ ఇన్సులిన్ ఇవ్వడం ఆపేస్తుంది. అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ తలుపులు మూసేస్తాడనమాట. కానీ టైప్ 1 డయాబెటీస్ ఉండి బయట నుండి ఇన్సులిన్ తీసుకునేవాళ్ల పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే ఎక్సోజినస్ ఇన్సులిన్ వాడేవాళ్ల గురించి కదా. అవును. వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా తీసుకున్న ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతున్నప్పటికీ శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే కండరాలు వాటంతట అవే గ్లూకోజ్ని లాగేసుకుంటాయి. ఓహ్, అంటే అటు ఇన్సులిన్ ఇటు వ్యాయామం రెండూ కలిసి రక్తంలో గ్లూకోజ్ని ఒక్కసారిగా ఎక్కడా లేకుండా ఖాళీ చేసేస్తాయన్నమాట. అదే కదా అసలు సమస్య. దీనివల్లే వాళ్లకు సడన్గా హైపోగ్లైసేమియా వస్తుంది. అబ్బా, చాలా డేంజర్ కదా ఇది. అంటే ఇంజెక్షన్ చేసిన దగ్గర ఆ హార్మోన్ నిల్వ ఉండిపోయి అవసరం లేకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. పైగా చాలా కాలంగా డయాబెటిస్ ఉన్న వాళ్లలో శరీరానికి సహజంగా ఉండే డిఫెన్స్ సిస్టమ్ అంటే గ్లూకగాన్ స్రావం కూడా తగ్గిపోతుంది అంటారు. అవును. అసలు గ్లూకోజ్ పడిపోతున్నప్పుడు మన ప్రాణాలు కాపాడేదా గ్లూకగానే కదా. అది లేకపోతే ఎలా? అక్కడ జరిగేదే అతిపెద్ద ప్రమాదం. గ్లూకగాన్ అనేది ఇన్సులిన్కి బద్ధశత్రువు లాంటిది. గ్లూకోజ్ పడిపోయినప్పుడు గ్లూకగాన్ పరిగెత్తుకుంటూ కాలేయం దగ్గరకు వెళ్తుంది. లివర్ దగ్గరకు వెళ్తుందా? అవును. కాలేయం ఒక పెద్ద గ్లూకోజ్ బ్యాంక్ లాంటిది. అందులో గ్లైకోజన్ అనే రూపంలో ఎనర్జీ నిల్వ ఉంటుంది. గ్లూకగాన్ వెళ్లి ఆ బ్యాంకు తలుపులు బద్దలు కొట్టి ఆ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. దీన్నే మనం మెడికల్ టర్మ్స్లో హెపాటిక్ గ్లైకోజెనాలిసిస్ అంటాం. హెపాటిక్ గ్లైకోజెనాలిసిస్. రైట్. డాక్టర్లు ఎమర్జెన్సీలో ఈ గ్లూకోగాన్ ఇంజెక్షన్ ఇస్తే క్షణాల్లో బ్లడ్ షుగర్ పెరిగి కోమాలోకి వెళ్లిన రోగి కూడా స్పృహలోకొస్తాడు. వావ్, కాలేయం నిజంగా ప్రాణదాత అని చెప్పొచ్చు. ఇదే గ్లూకోజ్ సమస్యను అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా చూస్తుంటాం కదా. మధుమేహం ఉన్న తల్లులకు పుట్టే పిల్లల్లో బేసిక్గా నియోనేటల్ హైపోగ్లైసెమియా వస్తుందంటారు. గ్లూకోజ్ అకస్మాత్తుగా పడిపోతుంది. అవును. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండి విపరీతమైన గ్లూకోజ్ రావడం వల్ల దాన్ని తట్టుకోవడానికి పిల్లల ప్యాంక్రియాస్ ముందుగానే ఓవర్టైం పనిచేయడం అలవాటు చేసుకుంటోంది. అవును, ఖచ్చితంగా. ఆ మెకానిజం చాలా లాజికల్గా ఉంటుంది. తల్లికి గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ అంతా బొడ్డుతాడు ద్వారా బిడ్డకు వెళ్తుంది కదా. ఆ చిన్న పిండం ఇంత గ్లూకోజ్ వస్తోంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి తన ప్యాంక్రియాస్ ద్వారా భారీగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. సో పుట్టేదాకా అంతా బాగానే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్లీ బై ద టైమ్ ఈ బార్న్. అవును, పుట్టేదాకా అంతా బాగుంటుంది.
కానీ బిడ్డ పుట్టి బొడ్డుతాడు కట్ చేసిన మరుక్షణం తల్లి నుండి వచ్చే గ్లూకోజ్ సప్లై ఆగిపోతుంది కదా. అవును. కానీ బిడ్డ రక్తంలో అప్పటికే విపరీతమైన ఇన్సులిన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. గ్లూకోజ్ ఏమో ఉండదు. ఈ ఎక్కువ ఇన్సులిన్ ఉన్న కాస్త గ్లూకోజ్ని కూడా కణాల్లోకి తోసేస్తుంది. అందుకే ఆ పిల్లల్లో సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అదొక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. డాక్టర్లు డయాబెటిక్ పేషెంట్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇన్సులిన్ వాడితే బరువు పెరుగుతారు అని చెబుతుంటారు. బరువు పెరగడానికి కేవలం హార్మోన్ మాత్రమే కాదు, పేషెంట్ల ప్రవర్తన కూడా ఒక కారణం అనడం చాలా ఆసక్తికరం. అవును, అది నిజం. అంటే భయంతో వాళ్లు చేసే పనులు కూడా జీవక్రియను మార్చేస్తాయి. బరువు పెరగడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. శారీరక కారణమేంటంటే ఇన్సులిన్ వల్ల కణాలు గ్లూకోజ్ని ఎక్కువగా గ్రహిస్తాయి. అదే సమయంలో ఆ కిడ్నీల ద్వారా మూత్రంలో గ్లూకోజ్ వేస్ట్ అయిపోవడం ఆగిపోతుంది. ఆ క్యాలరీలన్నీ బాడీలోనే ఉండిపోతాయి. అది ఫిజియాలజికల్ రీజన్ అన్నమాట. అవును. ఇది కాకుండా ప్రవర్తనా కారణం కూడా ఉంది. హైపోగ్లైసీమియా వస్తుందేమో, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో అన్న భయంతో పేషెంట్లు ముందు జాగ్రత్తగా ఎక్కువగా స్నాక్స్ తింటుంటారు. దీన్నే డిఫెన్సివ్ స్నాకింగ్ అంటారు కదా. ఖచ్చితంగా. దానివల్ల కూడా విపరీతంగా బరువు పెరుగుతారు. ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే నెమ్మదిగా నరాలు దెబ్బతింటాయి. దీన్నే డయాబెటిక్ అటానమిక్ న్యూరోపతి అంటారు. అంటే నరాల సెన్సేషన్ పోతుందన్నమాట. అవును. మూత్రాశయం అంటే బ్లాడర్ నిండిపోయినా కూడా ఆ నరాలు మెదడుకు సిగ్నల్ ఇవ్వలేవు. దానివల్ల వాళ్లకు తెలియకుండానే యూరిన్ లీక్ అవుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దీన్ని డాక్టర్లెలా నిర్ధారిస్తారు? పోస్ట్ వైడ్ రెసిడ్యుయెంట్ టెస్ట్ ద్వారా, అంటే పీవీఆర్ టెస్ట్. వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా బ్లాడర్లో ఎంత యూరిన్ మిగిలిందో ఆల్ట్రాసౌండ్ లేదా క్యాథెటరైజేషన్ ద్వారా చూసి ఈ సమస్యను పసిగడతారు. నరాలు మెదడుకు సిగ్నల్ ఇవ్వకపోవడం ఒక సమస్య అయితే, అసలు ఈ హార్మోన్లు కణాల దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ కణం లోపలికి సిగ్నల్ ఎలా వెళ్తుందన్నది మరో పెద్ద మిస్టరీ. అవును. అంటే ఇన్సులిన్ లాంటి హార్మోన్ కణం లోపలికి నేరుగా దూసుకుపోదు కదా. కణం పైన ఉన్న ఒక రిసెప్టార్కు మాత్రమే అతుక్కుంటుంది. అంటే గేటు దగ్గరే ఆగిపోతుంది. మరి లోపలున్న యంత్రాలకు మెసేజ్ ఎవరిస్తారు? ఇక్కడే సెకండ్ మెసెంజర్స్ కాన్సెప్ట్ వస్తుంది. కణం వెలుపల హార్మోన్ ఒక ఫస్ట్ మెసెంజర్ అయితే, ఆ కణం లోపల రెండో మెసెంజర్లు ఆ బాధ్యత తీసుకుంటాయి. ఉదాహరణకు, ఒక పోస్ట్మ్యాన్ గేటు దగ్గర లెటర్ ఇస్తే ఇంట్లో పనివాడు దాన్ని తీసుకుని లోపలికి వెళ్లి ఓనర్కిస్తాడు కదా. రైట్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ కణం లోపల జీ ప్రోటీన్ మీడియేటెడ్ ఎడిమైలేట్ సైక్లేజ్ అనే ఒక సిస్టమ్ పోస్ట్మ్యాన్ దగ్గర లెటర్ తీసుకుంటోంది. అది కణం లోపల ప్రోటీన్ కైనేస్ ఏ అనే ఒక ఎంజైమ్ను నిద్రలేపుతుంది. సో ఆ ప్రోటీన్ కైనేస్ ఏ అనేది పనులని చూసుకుంటుందన్నమాట. అవును. ఆ ఎంజైమ్ కణంలో జరగాల్సిన పనులన్నీ చేస్తుంది. టీఎస్హెచ్, గ్లూకోబాన్, పారాథైరాయిడ్ హార్మోన్ లాంటివన్నీ బేసిక్గా ఇదే పద్ధతిని వాడతాయి. సూపర్. ఆ పోస్ట్మ్యాన్ ఎక్కడ్నుంచి బయలుదేరతాడో అన్నది చూస్తే మనం మళ్ళీ మెదడు దగ్గరికే రావాలి. ఆ మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఒక మాస్టర్ కంట్రోలర్. మాస్టర్ గ్లాండ్ అంటారు దాన్ని. ఒకవేళ ఆ పిట్యూటరీ గ్రంథిలో ఏదైనా కణుతి అంటే అడెనోమా లాంటిది వస్తే ఏమవుతుంది? పలలో వచ్చే ట్యూమర్ల వల్ల కంటిచూపు కూడా పోతుందంటే నాకు నమ్మబుద్ధి కాలేదు ఆ సోర్సెస్ చదువుతున్నప్పుడు. కంటికి మెదడు కింది భాగంలో ఉండే ఆ చిన్న గ్రంథికి లింక్ ఏంటి? ఆ లింక్ దానికున్న లొకేషన్ వల్లొస్తుంది. మెదడులో స్పేస్ చాలా టైట్గా ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్రంథి ఉండే ప్రదేశానికి సరిగ్గా పై భాగంలో మన 2 కళ్ల నుండి వచ్చే ఆప్టిక్ నరాలు క్రాస్ అయ్యే చోటొకటుంటుంది. దాన్ని ఆప్టిక్ చియాజం అంటారు. ఆప్టిక్ చియాజం. ఇప్పుడు ఆ పిట్యూటరీ కణితి పెరగడం మొదలైతే దానికి పక్కన స్థలం లేక పైకి పెరుగుతుంది. అలా పైకి పెరిగి నేరుగా ఆ ఆప్టిక్ నరమీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంది. అంటే డైరెక్ట్గా నరం మీదే ప్రెషర్ పడుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ ఒత్తిడి వల్ల బైటెంపోరల్ హెమియానోప్సియా వస్తుంది. అంటే మనిషికి ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది, కానీ కంటికి 2 పక్కల అంటే ఎడమవైపు మరియు కుడివైపు చివర్లా ఉన్నవి అస్సలు కనిపించవు. ఒక టన్నల్ విజన్ లాగా అయిపోతుంది. అంటే స్పేస్ లేక నరాన్ని నొక్కేస్తుందన్నమాట. ఈ మెకానికల్ సమస్య పక్కన పెడితే ఆ ట్యూమర్ ఒకవేళ విపరీతమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదా. అవును. ప్రొలాక్టినోమాలు అనే ట్యూమర్ల విషయమే తీసుకుంటే అవి కేవలం హార్మోన్ బ్యాలెన్స్నే కాదు, ఎముకల దృఢత్వాన్ని కూడా తినేస్తాయి అంటారు. ఒకే ఒక హార్మోన్ పెరిగితే ఇన్ని నష్టాలు ఎలా జరుగుతాయి? ప్రొలాక్టిన్ హార్మోన్ చేసే డ్యామేజ్ చాలా సైలెంట్గా ఉంటుంది.
ఈ ట్యూమర్ వల్ల ప్రొలాక్టిన్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు అది మెదడులో ఉండే GnRH ఉత్పత్తిని పూర్తిగా అణిచివేస్తుంది. దాంతో రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుందా? అవును, దానివల్ల LH హార్మోన్ పడిపోయి బేసిక్గా రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం షట్డౌన్ అయిపోతుంది. మహిళల్లో ఇది ఎమినోరియాకు అంటే ఋతుక్రమం ఆగిపోవటానికి, గర్భంతో సంబంధం లేకుండా వక్షోజాల నుండి పాలు రావడం, గెలాక్టోరియా అంటారు దాన్ని, వంధ్యత్వం లాంటివి వస్తాయి. మరి ఎముకలు పెళుసుబారడం ఎందుకు జరుగుతుంది? వీటన్నిటికంతే ప్రమాదకరమైనది అదే, ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం. ఈస్ట్రోజెన్ బేసిక్గా ఎముకలను కాపాడే ఒక కవచం లాంటిది. అది లేకపోతే ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆ యోని పొడిబారుతుంది. పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ తగ్గిపోయి హైపోగొనాడిజం వస్తుంది. ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక రెవల్యూషన్ లాంటిది అని సోర్సెస్ చెప్తున్నాయి. అసలు మెదడులోని హ్యాపీ కెమికల్ ఈ ట్యూమర్ని ఎలా కంట్రోల్ చేస్తోంది? అది నిజంగా ఒక అద్భుతమే. సహజంగానే మన శరీరంలో ప్రొలాక్టిన్ స్థాయిలు పెరగకుండా డోపమైన్ దాన్ని ఎప్పుడూ ఒక బ్రేక్ వేసి పట్టుంచుతుంది. నెగటివ్ రెగ్యులేషన్ అంటారు. ఓ, న్యాచురల్ బ్రేక్ అన్నమాట. అవును. కాబట్టి డోపమైన్ లాగా పనిచేసే డోపమైన్ అగోనిస్ట్ మందులు పేషెంట్కిస్తే ఆ మందులు నేరుగా వెళ్లి ట్యూమర్పై బ్రేక్ వేస్తాయి. ప్రొలాక్టిన్ ఉత్పత్తి ఆగిపోవడమే కాకుండా ఆశ్చర్యకరంగా కణుతి సైజు కూడా తగ్గిపోతోంది. సర్జరీ లేకుండా ఒక బ్రెయిన్ ట్యూమర్ని కంట్రోల్ చేయడం నిజంగా మెడికల్ మిరాకల్. గ్రేట్ అసలు. ఇదే పిట్యూటరీలో ఇంకో రకమైన ట్యూమర్ వస్తే గ్రోత్ హార్మోన్ మరియు IGF-1 విపరీతంగా పెరిగి అక్రోమెగాలీ వస్తుంది. అక్రోమెగాలి అంటే బోన్స్ పెరిగిపోవడం కదా? అవును. కీళ్లలోని మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనవసరంగా పెరిగిపోయి సైనోవియల్ హైపర్ట్రోఫీ వస్తుంది, కీళ్ల నొప్పులొస్తాయి. దీనికి సొమాటోస్టాటిన్ లాగా పనిచేసే యాక్ట్రియోటైడ్ అనే మందు ఇస్తారు. యాక్ట్రియోటైడ్, ఓకే. సొమాటోస్టాటిన్ అంటే గ్రోత్ హార్మోన్ను ఆపే ఒక న్యాచురల్ బ్రేక్ అన్నమాట. దీన్ని దీర్ఘకాలం వాడటం వల్ల గ్రోత్ హార్మోన్ తగ్గుతుంది, కణితి కూడా తగ్గుతుంది. సూపర్. పిట్యూటరీ చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఈ డీప్ డైవ్ స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ ఫేక్ ఐడి కార్డ్ మోసగాడి దగ్గరికి మళ్ళీ వద్దాం. కుషింగ్ సిండ్రోమ్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్కు మధ్య ఉన్న ఆ విచిత్రమైన లింక్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు లంగ్ క్యాన్సర్కి స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ పెరగడానికి సంబంధం ఏంటన్నది చాలామందికి అర్థంగాని పజిల్. ఇది ఒక మెడికల్ థ్రిల్లర్ లాంటి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కుషింగ్ సిండ్రోమ్ అంటే శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోవడం. మామూలుగా ఇది మెదడులోని పిట్యూటరీ ట్యూమర్ వల్ల రావచ్చు. రైట్. అప్పుడు ఆ పిట్యూటరీ ACTH అనే హార్మోన్ను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అది వెళ్లి కిడ్నీలపైన ఉండే అడ్రినల్ గ్రంథిని ప్రేరేపిస్తే కార్టిసాల్ వస్తుంది. దీన్ని కుషింగ్ డిజీజ్ అంటారు. దీనివల్ల చర్మం రంగు ముదురుతుంది, ముఖం చంద్రబింబంలా మారుతుంది, పొట్ట దగ్గర లావుగా అవుతారు, అవాంఛిత రోమాలు వస్తాయి. ఇది నార్మల్గా జరిగే కుషింగ్ డిజీజ్. మరి ఆ క్యాన్సర్ లింక్ ఏంటి? అక్కడే ఉంది ట్విస్ట్. కొన్నిసార్లు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కణాలు తమ రూపాన్ని పూర్తిగా మార్చుకుని మెదడులోని పిట్యూటరీ గ్రంథిలాగా ACTHని ఉత్పత్తి చేయడం మొదలుపెడతాయి. దీన్నే పారానియోప్లాస్టిక్ హైపర్ కార్టిజోలిజం అంటారు. అంటే కిడ్నీల మీద ఉన్న అడ్రినల్ గ్రంథికి ఎక్కడో ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్ సిగ్నల్ ఇస్తోందన్నమాట. అవును. అడ్రినల్ గ్రంథి ఏమో దాన్ని బ్రెయిన్ నుండొచ్చే నిజమైన సిగ్నల్ అనుకుని కార్టిసాల్ని పంప్ చేసేస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది అసలైన ట్యూమరో, ఏది ఫేక్ ట్యూమరో డాక్టర్లు ఎలా కనిపెడతారో? ఇది చాలా కష్టం కదా. ఇక్కడే వైద్యులు ఒక బ్రిలియంట్ ట్రిక్ వాడతారు. అదే హై డోస్ డెక్సామెథజోన్ సప్రెషన్ టెస్ట్. డెక్సామెథజోన్ అనేది బయటనుంచి ఇచ్చే కార్టిసాల్ లాంటి ఒక పవర్ఫుల్ మందు. పేషెంట్కి ఈ మందు భారీ డోస్లో ఇస్తారు. ఓకే, ఇస్తే ఏమవుతుంది? ఒకవేళ ట్యూమర్ మెదడులో అంటే పిట్యూటరీలో ఉంటే రక్తంలో ఇంత కార్టిసాల్ రావడం చూడగానే భయపడిపోయి వెంటనే ACTH ఉత్పత్తిని ఆపేస్తుంది. ఎందుకంటే దానికి కొంచెమైనా ఫీడ్బ్యాక్ వినే సెన్స్ ఉంటుంది. అవును, బ్రెయిన్లో ఉంది కాబట్టి న్యాచురల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కానీ ఒకవేళ క్యాన్సర్ ఊపిరితిత్తులలో ఉంటే దానికి ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం అస్సలుండదు. అది ఒక మొండి రకం ఫ్యాక్టరీ. ఎంత డెక్సామెథసోన్ ఇచ్చినా సరే ఏమాత్రం తగ్గకుండా ACTHని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అలా డాక్టర్లు ఆ మోసగాడిని పట్టుకుంటారు. భలే కనిపెడతారే. సిమ్టమ్స్లో కూడా ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుంది. ఈ లంగ్ క్యాన్సర్ కుషింగ్స్లో హైపర్ టెన్షన్, షుగర్ లెవెల్స్ పెరగడం, వాపు లాంటివుంటాయి. కానీ సాధారణ కుషింగ్స్లో కనిపించే పొట్ట దగ్గర లావుగా అవ్వడం అంటే సెంట్రల్ ఒబేసిటీ పెద్దగా కనిపించదు.
ఈ లంగ్ క్యాన్సరే ఇంకో రకమైన మ్యాజిక్ కూడా చేస్తుంది గదా! SIADH అంటారు. ఇది చేసే పని ఒక వాటర్ డ్యామ్ తలుపులు మూసేయడం లాంటిది అని వర్ణించారు సోర్సెస్‌లో. అవును. SIADH అంటే సిండ్రోమ్ ఆఫ్ ఇనప్రోప్రియేట్ యాంటీడ్యూరెటిక్ హార్మోన్. యాంటీడ్యూరెటిక్ హార్మోన్ అంటే ఏడీహెచ్ పని బేసిక్గా మూత్రం ద్వారా నీరు బయటకు పోకుండా చూడటం. ఓకే. ఈ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కణాలు ఆ ఏడీహెచ్ని విపరీతంగా రిలీజ్ చేస్తాయి. దానివల్ల కిడ్నీలు నీటిని బయటకు పంపకుండా ఆపేసి రక్తం లోపలికే లాగలేసుకుంటాయి. మూత్రం బాగా చిక్కబడుతుంది. మరి అలాంటప్పుడు బాడీ అంతా వాచిపోవాలి గదా! విచిత్రమేంటంటే శరీరంలో ఇంత నీరు చేరినా కూడా కాళ్ల వాపులాంటివి రావు. దీన్ని యూవాలమిక్ అంటారు. బాడీ వాల్యూమ్ స్టేటస్ నార్మల్గానే ఉంటుంది కానీ ఆ రక్తంలో నీరు ఎక్కువైపోయి సోడియం స్థాయిలు పల్చబడిపోతాయి. యూవాలమిక్ హైపోనాట్రీమియా అంటారు. లోపల కెమికల్ బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింటుంది. ఎక్కడి క్యాన్సర్, ఎక్కడి హార్మోన్‌ని కంట్రోల్ చేస్తుందో తలుచుకుంటేనే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది.
అవును. ఇవి నరాల చుట్టూ ఉండే శ్వాన్ కణాలుగా, ఆ, పళ్ళు ఏర్పడే ఒడంటోబ్లాస్ట్లుగా, చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్లుగా, ఎంటరోక్రోమాఫిన్ కణాలుగా, స్పైనల్ మెంబ్రేన్లుగా మరియు శ్వాసనాళం మృదులాస్థి లాంటి అనేక భాగాలుగా మారతాయి. చాలా పనులు చేస్తాయి. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అడ్రినల్ మెడ్యులా మీద. కిడ్నీ పైన ఉండే ఈ గ్రంథి మధ్య భాగంలో క్రొమాఫిన్ కణాలుంటాయి. ఇవి కూడా న్యూరల్ క్రష్ నుండే వస్తాయి. ఓకే. ఈ కణాలు సింపథెటిక్ నరాల నుండి వచ్చే ఎసిటైల్ కోలిన్ సిగ్నల్ తీసుకోగానే ఆ అడ్రినలిన్ అనే హార్మోన్లను, అంటే క్యాటకోలమైన్లను నేరుగా రక్తంలోకి స్ప్రే చేస్తాయి. ఓ, ఆ క్రోమాఫిన్ కణాల్లో గనక ట్యూమర్ వస్తే అడ్రినలిన్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ తప్పుతుంది కదా. దాన్నే బహుశా ఫియోక్రోమోసైటోమా అంటారు. ఈ ట్యూమరున్న పేషెంట్ల పరిస్థితి వింటుంటే ఒక కార్కి బ్రేక్లు ఫెయిల్ అయ్యి యాక్సిలరేటర్ ఇరుక్కుపోయినట్లు ఉంటుంది. ఆ ఉపమానం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫియోక్రోమోసైటోమా ఉన్నవారిలో అడ్రినలిన్ ఒకేసారి బాంబు పేలినట్లు రిలీజ్ అవుతుంది. అంటే సడన్గా బ్లడ్ ప్రెషర్ షూటప్ అవుతుందా? అవును, దానివల్ల సడన్గా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎపిసోడిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. చెమటలు విపరీతంగా పోస్తాయి, డయాఫోరెసిస్ అంటారు. ఆ గుండె దడ వస్తుంది. ఈ కణాలను మైక్రోస్కోప్లో చూస్తే ఎలక్ట్రాన్ డెన్స్ గ్రాన్యూల్స్ కనిపిస్తాయి. బయోకెమికల్గా చూస్తే ఇవి సినాప్టోఫైసిన్, క్రోమోగ్రానిన్, న్యూరాన్ స్పెసిఫిక్ ఎనోలేస్ అనే మార్కర్లకు పాజిటివ్గా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ ట్యూమర్లో కార్టిసాల్ హార్మోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది పిఎన్ఎంటి అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేసి నార్ ఎపినెఫ్రిన్ను ఎపినెఫ్రిన్గా మార్చడంలో సహాయపడుతుంది. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్న నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాజియా అంటే మెన్ సిండ్రోమ్స్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇవి వంశపారంపర్యంగా వచ్చే ట్యూమర్ సిండ్రోమ్స్. అవును, జెనెటిక్ సిండ్రోమ్స్. ఒకవేళ MEN2A ఉన్న రోగికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి దానికి సర్జరీ చేయడానికి ఎనస్థీషియా ఇస్తే ఆ ఎనస్థీషియా వల్ల కిడ్నీ మీద ఉన్న ఆ ఫియోక్రోమోసైటోమా ట్యూమర్ ట్రిగ్గర్ అయ్యి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తారు. అసలు ఒక సర్జరీ ఇంకో బాంబుని ఎలా పేల్చుతుంది? ఇక్కడే వైద్యుల సిస్టమిక్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది బయటపడుతుంది. MEN2A అనేది RET అంటే రెట్ జీన్ మ్యుటేషన్ వల్ల వస్తుంది. ఇందులో పేషెంట్కి మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫియోక్రోమోసైటోమా రెండూ వస్తాయి. అంటే 2 బాంబులన్నమాట. అవును. ఒకవేళ డాక్టర్లు ఫియోక్రోమోసైటోమా ఉందన్న సంగతి గమనించకుండా కేవలం థైరాయిడ్ సర్జరీ కోసం పేషెంట్కి మత్తుమందిస్తే ఆ మత్తుమందు అడ్రినల్ గ్రంథిలోని ఆ ట్యూమర్ని కదిలిస్తుంది. ఓ షే. వెంటనే క్యాటకోలమైన్ సర్జ్ అంటే అడ్రినలిన్ సునామీలా వస్తుంది. బీపీ అమాంతం పెరిగిపోయి ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఫ్లాష్ పల్మనరీ ఎడెమా అంటారు దాన్ని. ఆ ఏట్రియరీ ఫిబ్రిలేషన్ వచ్చి పేషెంట్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే థైరాయిడ్ ముట్టుకునే ముందు అడ్రినల్ గ్రంథి సురక్షితంగా ఉందో లేదో చెక్ చేయాలి. బాబోయ్, ఇదొక మైన్ ఫీల్డ్లో నడవటం లాంటిది. మిగతా మెన్ సిండ్రోమ్స్ కూడా ఇలాగే డేంజరస్గా ఉంటాయా? కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. MEN1 సిండ్రోమ్లో 3 ముఖ్యమైన ఉంటాయి. వీటిని 3Ps అంటారు: పిట్యూటరీ ట్యూమర్లు, పారాథైరాయిడ్ ట్యూమర్లు మరియు ప్యాంక్రియాస్ ట్యూమర్లు. పారాథైరాయిడ్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి కదా? అవును, కాల్షియం పెరిగి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ప్యాంక్రియాస్ ట్యూమర్ల వల్ల కడుపులో అల్సర్లు తెచ్చే గ్యాస్ట్రినోమా లాంటివి వస్తాయి. ఇది MEN1 జన్యు ఉత్పరివర్తన వల్ల వస్తుంది. ఓకే, మరి MEN2B? ఇక MEN2 విషయానికొస్తే ఇందులో కూడా మిడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫియోక్రోమోసైటోమా ఉంటాయి. కానీ అదనంగా నోట్లో బుడగల్లాంటి మ్యూకోజల్ న్యూరోమాస్ మరియు మార్క్ఫనాయిడ్ హ్యాబిటస్ ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే MEN2Bలో హైపర్ పారాథైరాయిడిజం ఉండదు. థైరాయిడ్ సర్జరీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సర్జరీలో ఉండే ఇంకో కామన్ రిస్క్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. గొంతు దగ్గర సర్జరీ చేసేటప్పుడు గొంతు వాయిస్ మారిపోయే ప్రమాదం ఎందుకుంటుంది? అదెందుకంటే థైరాయిడ్ గ్రంథికి రక్తం సరఫరా చేసే సుపీరియర్ థైరాయిడ్ ఆర్టరీకి చాలా దగ్గరగా సుపీరియర్ లారెంజియల్ నరం ప్రయాణిస్తోంది. ఓకే, ఆ నరం వాయిస్ని కంట్రోల్ చేస్తుందా? అవును, ఈ నరమే మన స్వరపేటికలోని క్రైకోథైరాయిడ్ కండరాన్ని నియంత్రిస్తోంది. సర్జరీలో పొరపాటున ఆ నరం దెబ్బతింటే పేషెంట్కు వాయిస్ కమాండ్ పోతుంది. ఓ, డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక థైరాయిడ్ క్యాన్సర్లను నిర్ధారించే పద్ధతి గురించి ఒక విచిత్రమైన విషయముంది. ఏంటది? పాపిలరీ క్యాన్సర్ అనేది అత్యంత సాధారణం.
దీని సెల్స్ చూడగానే గుర్తుపట్టేయచ్చు. మైక్రోస్కోప్లో చూస్తే సెల్స్ లోపలుండే న్యూక్లియస్ ఖాళీగా గ్రౌండ్ గ్లాస్ లాగా ఆ ఆర్ఫన్ యానీ ఐ ఆకారంలో ఇంట్రాన్యూక్లియర్ ఇంక్లూజన్స్, న్యూక్లియర్ గ్రూవ్స్తో ఉంటాయి. అవును. కానీ ఫాలిక్యులర్ క్యాన్సర్ని కనిపెట్టడం మాత్రం చాలా కష్టం అంటారు కదా. కేవలం ఒక చిన్న సూదితో కణాలు తీసి అంటే FNA ద్వారా ఇది క్యాన్సరా కాదా అని చెప్పలేము అంటారు. అంటే ఒక ఇంటి కిటికీలోంచి చూసి పునాది ఎలా ఉందో చెప్పలేము అన్నట్లేనా? మీరు చెప్పిన కంపారిజన్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ సమస్య కణాల లోపల లేదు, అవి ఎలా ప్రవర్తిస్తున్నాయన్న దానిమీదుంది. మీరన్నట్లు సూదితో తీసిన కణాలు చూడటానికి చాలా నార్మల్గా కనిపిస్తాయి. మరి దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఆ కణాలు క్యాన్సరా కాదా అని తెలియాలంటే ఆ ముడి చుట్టూ ఉండే గోడను అంటే క్యాప్సూల్ని బద్దలుగొట్టుకొని అవి బయటకొస్తున్నాయా లేదా అని చూడాలి. అంటే క్యాప్సులార్ ఇన్వేషన్ లేదా రక్తనాళాల్లోకి చొరబడుతున్నాయా అనేది. సర్జరీ చేసి ఆ ముడిని మొత్తం బయటకు తీసిన తర్వాత మాత్రమే ఆ డాక్టర్లు మైక్రోస్కోప్ కింద చూసి నిర్ధారించగలరు. ఆహా, సో సూదితో తీస్తే ఆ ఇన్వేషన్ కనిపించదనమాట. ఉమ్, ఇంకో రకం క్యాన్సర్ కూడా ఉంది కదా? అవును. మూడవ రకం మెడ్యుల్లరీ క్యాన్సర్. ఇది పారాఫాలిక్యులర్ సి కణాల నుండి వస్తోంది. ఇవి కాల్సిటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే మైక్రోస్కోప్లో ఎక్స్ట్రాసెల్యులర్ అమిలాయిడ్ డిపాజిట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిన వాళ్లు అంటే హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లు ప్రతిరోజు ఉదయాన్నే లెవోథైరోక్సిన్ మాత్రలు వేసుకుంటారు కదా. ఆ మందు సరిగ్గా పనిచేయకపోవడానికి పేషెంట్లు తినే ఆహారం కూడా కారణమవుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవును, ఇది చాలా కామన్గా జరిగే పొరపాటు. అంటే ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం, యాంటాసిడ్స్ లేదా సోయా ఫుడ్స్ తీసుకుంటే ఆ థైరాయిడ్ మందు శరీరానికి వంటబట్టదని అంటారు. ఖచ్చితంగా. ఆ మందు పేగుల్లో శోషించుకోవడానికి ఒక నిర్దిష్టమైన ఆమ్ల వాతావరణం కావాలి. మీరు యాంటాసిడ్స్ వేసుకున్నా లేదా కాల్షియం, ఐరన్ లాంటివి తీసుకున్నా అవి లెవోథైరాక్సిన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి శరీరం దాన్ని గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇలాంటి చిన్న చిన్న బయోకెమికల్ రియాక్షన్స్ చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఓ, ఫుడ్ ఇంటరాక్షన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. అవును. ఇక అరుదైన ట్యూమర్ల విషయానికొస్తే గ్లూకగానోమా గురించి చెప్పుకోవాలి. దీనివల్ల రక్తంలో షుగర్ పెరగడమే కాకుండా చర్మమంతా దారుణమైన బొబ్బలు వస్తాయి. దీన్ని నెక్రోలైటిక్ మైగ్రేటరీ ఎరిథీమా అంటారు. వినటానికి భయంగా ఉంది. ఇంకోటి సొమాటోస్టాటినోమా. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడే సీసీకే హార్మోన్ను ఆపేస్తుంది. సీసీకే లేకపోతే గాల్ బ్లాడర్ సరిగ్గా ముడుచుకోక దాంతో అందులో పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. వావ్, ఒక హార్మోన్ తగ్గుతే పిత్తాశయంలో రాళ్లేర్పడటం, శరీరంలో ఏది దేనికి డిస్కనెక్ట్ అయి లేదసలు. ఇంకో విషయం, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే అంటే హైపర్ పారాథైరాయిడిజం వస్తే రక్తంలో కాల్షియం పెరిగిపోతుంది. అవును. ఆ కాల్షియం పెరగడం వల్ల నరాల డీపోలరైజేషన్ ఆగిపోయి ప్రేగులు కదలడం మానేస్తాయి. దాంతో పేషెంట్కి విపరీతమైన మలబద్ధకం, కడుపు నొప్పి వస్తాయని అంటారు కదా. సిగ్నలింగ్ బ్లాక్ అయిపోతుందన్నమాట. దీనంతటికీ ఒక బ్యాలెన్స్ కావాలి. మన శరీరంలో బ్యాలెన్స్ అనగానే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ గుర్తొస్తోంది. ఒకవేళ కిడ్నీ సమస్య వల్ల శరీరంలో యాసిడ్ ఎక్కువైపోతే దీన్నే మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. మన ప్రాణాలు కాపాడటానికి ఊపిరితిత్తులు రంగంలోకి దిగుతాయి. లంగ్స్ ఏం చేస్తాయప్పుడు? అవి వేగంగా శ్వాస తీసుకుని శ్వాస ద్వారా బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపేస్తాయి. అంటే రెస్పిరేటరీ ఆల్కలోసిస్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ ఊపిరితిత్తులు ఆ పని చేయడంలో ఫెయిల్ అవుతున్నాయని డాక్టర్లు ఎలా కనిపెడతారు? ఇక్కడే వింటర్ ఫార్ములా అనేది వాడతారు కదా. అవును. ఈ ఫార్ములా కాన్సెప్ట్ని మామూలు మాటల్లో చెప్పాలంటే కిడ్నీలు మరియు ఊపిరితిత్తులు ఒక సీసా ఆట ఆడుతున్నట్లు ఉంటాయి. ఒకవైపు యాసిడ్ బరువు ఎక్కువైతే ఇంకోవైపు వాళ్ళు మరింత బలం ప్రయోగించి ఆ బ్యాలెన్స్ని సరిచెయ్యాలి. అవును. ఆ సీసా బ్యాలెన్స్ సరిగ్గా అవుతుందా లేదా అని లెక్కించడానికి డాక్టర్లు వాడే ఒక బయోకెమికల్ టూలే ఈ వింటర్ ఫార్ములా. అంటే దాని లెక్క ఎలా ఉంటుంది? కిడ్నీల సమస్య వల్ల యాసిడ్ పెరిగినప్పుడు ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ని ఖచ్చితంగా ఎంత మేర తగ్గించాలి అని డాక్టర్లు ఈ ఫార్ములా ద్వారా ఒక రేంజ్ని క్యాల్కులేట్ చేస్తారు. ఫార్ములా ఏంటంటే PaCO2 = 1.5 ఇంటూ బైకార్బనేట్ ప్లస్ 8+or-2. ఓకే, ఇది టార్గెట్ రేంజ్ అన్నమాట. అవును. తీరా పేషెంట్ రక్తంలో పరీక్షించినప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ఈ రేంజ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, దాని అర్థమేంటి?
ఊపిరితిత్తులు తమ వంతు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని. అంటే లంగ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయని అర్థం. ఖచ్చితంగా. అంటే ఆ పేషెంట్కి అదనంగా ఊపిరితిత్తుల వైఫల్యం అంటే రెస్పిరేటరీ అసిడోసిస్ కూడా ఉందని డాక్టర్లు నిర్ధారిస్తారు. ఐసీయూలో పేషెంట్ ప్రాణాలు కాపాడే అతి ముఖ్యమైన లాజిక్ ఇది. ఇవన్నీ వింటుంటే ఒక చిన్న కణం నుండి ఏర్పడిన న్యూరల్ క్రెస్ట్, ఆ ఊపిరితిత్తుల్లో ట్యూమర్ వస్తే చర్మం రంగు మారడం, అనస్థీషియా ఇస్తే ఇంకో ట్యూమర్ పేలిపోవడం, ఇలా ఎండోక్రైన్ వ్యవస్థ అనేది ఎన్నో రహస్యాలున్న ఒక అద్భుతమైన నెట్వర్క్ అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఒక చిన్న థైరాయిడ్ మందును కాల్షియంతో పాటు వేసుకుంటేనే మన శరీరంలో శోషణ ఆగిపోతోందంటే ఈ బ్యాలెన్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో ఈరోజు మనం చూశాం. ఖచ్చితంగా. ఈ వ్యవస్థ మిలియన్ల సంవత్సరాల పరిణామ క్రమంలో చాలా పకడ్బందీగా ఏర్పడిన ఫీడ్బ్యాక్ లూప్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక్క సిగ్నల్ దారి తప్పినా ఆ తలుపులు మూసుకోవాల్సిన చోట తెరుచుకున్నా శరీరం మొత్తం ఆ ప్రభావాన్ని చాలా తీవ్రంగా అనుభవిస్తుంది. ముగించే ముందు ఒక విషయం. ఈరోజు మనం శరీరంలో సహజంగా జరిగే ఈ అద్భుతమైన హార్మోన్ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాం. రైట్. కానీ నిరంతరం ఒత్తిడితో కూడిన మన ప్రస్తుత ఆధునిక జీవనశైలి మరియు మనం ప్రతిరోజూ వాడే ప్లాస్టిక్ లేదా కెమికల్స్లో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే హార్మోనులను దెబ్బతీసే రసాయనాలు, ఇవన్నీ కూడా ఈ సున్నితమైన వ్యవస్థను సైలెంట్గా మారుస్తూనే ఉన్నాయి కదా. అవును, అది కాదనేలని నిజం. లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందిన ఈ అద్భుతమైన ఫీడ్బ్యాక్ లూప్లు ప్రస్తుత ఆధునిక ప్రపంచపు కెమికల్స్ దాడిని తట్టుకుని ఏ మేర నిలబడగలవన్నది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్లో మళ్ళీ కలుద్దాం.